మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ లో అన్ని జ్యువెలరీ పై ఉన్న వ్యాట్ కేవలం 2 to 12% మాత్రమే. నో మేకింగ్ చార్జెస్. విచ్చేయండి ముకుందా జ్యువెలర్స్. మా నూతన బ్రాంచెస్ ప్రారంభం అతి త్వరలో జూబ్లీ హిల్స్ మరియు వైజాగ్. విజయవాడ టు హైదరాబాద్ రూటు రద్దీ నెలకొంది. ప్రస్తుతం ఏ విధమైనటువంటి రద్దీ ఉందో ఒక్కసారి మనం విజువల్స్లో చూడొచ్చు. మొత్తం కూడా ఏదైతే అటు కోనసీమ, భీమవరం, ఇతరత్ర ప్రాంతాలకు సంక్రాంతి సెలవులకు వెళ్ళిన వారంతా కూడా ప్రస్తుతం తిరుగు ప్రయాణం అవుతున్నారు. గన్నవరం నుంచి నేరుగా అటు బెస్ట్ బైపాస్ మీదుగా హైదరాబాద్ వెళ్తూ ఉన్నారు. ప్రస్తుతం చూడొచ్చు మొత్తం కూడా ఫుల్ జోష్లో ఉన్నారు. సంక్రాంతికి మొత్తం ఎంజాయ్ చేశారు. ప్రస్తుతం వీళ్ళంతా కూడా హైదరాబాద్ ప్రయాణం అవుతున్నారు. ప్రస్తుతం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏ విధమైనటువంటి సెలబ్రేషన్స్ చేసుకున్నారు సంక్రాంతికి అనేది ప్రస్తుతం మనం చూద్దాం, వాళ్ళతో మాట్లాడదాం. ప్రస్తుతం సెలబ్రేషన్ ఎట్లా చేసుకున్నారు? సెలబ్రేషన్ చాలా బాగా చేసుకున్నాం, కానీ ట్రాఫికే కొంచెం హెవీగా ఉంది. మెయింటైన్ చేసేది ఉండేది. ఎక్కడికి వెళ్ళారు మొత్తం సంక్రాంతి? పాలకొల్లుకి వెళ్ళాం. పాలకొల్లు నుంచి రిటర్న్ హైదరాబాద్కి వెళ్ళాం. కోడి పందాలు చూసారా? కోడి పందాలు చూసాము నిన్న ట్రిపుల్-ఆర్లో. చాలా బాగా జరిగాయి భీమవరంలో కోడి పందాలు. చూడొచ్చు ఒక జోష్ మొత్తం కూడా ఉన్నటువంటి పరిస్థితి. ప్రతి ఒక్కరు కూడా అటు కోడి పందాలకు వెళ్ళిన వాళ్ళు ఉండొచ్చు, కొంతమంది అటు టూరిజం వైపు తిలకించేందుకు వెళ్ళారు, చుట్టాలింటికి ఇతరత్రా వెళ్ళిన వారంతా కూడా ప్రస్తుతం తిరుగు ప్రయాణం అవుతున్నారు. సాధారణంగా అటు విజయవాడ సిటీలోకి వెళ్తే కనుక దాదాపు గంటల సమయం పట్టే అవకాశం ఉంటుంది. అందుకని గన్నవరం నుంచి నేరుగా అటు హైదరాబాద్ వెస్ట్ బైపాస్ ప్రస్తుతం రన్నింగ్లో ఉంది. ఓపెన్ చేయడంతో కూడా ప్రస్తుతం వీళ్ళంతా కూడా హైదరాబాద్ వైపు మొత్తం అంతా వెళ్తూ ఉన్నారు. మొత్తం ఫుల్గా సంక్రాంతికి ఫుల్గా ఎంజాయ్ చేశారు. ఎంజాయ్ చేసిన వీళ్ళంతా ప్రస్తుతం ఫుల్ చూస్తున్నారు. ఎట్లా పండగ ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు? హైదరాబాద్కి వెళ్తున్నాం పండగకి. వైజాగ్ సారీ ఫుల్ మొత్తం కూడా ఫుల్ జోష్లో ఉన్నారు. మొత్తం వీళ్ళంతా కూడా అటు వైజాగ్ వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, రాజమండ్రి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, మిగతా ప్రాంతాలకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ప్రస్తుతం వీళ్ళంతా హైదరాబాద్ ప్రయాణం అవుతున్నారు. ఇక్కడ పాములకాల వద్ద ప్రస్తుతం సిచ్యువేషన్ చూడొచ్చు. వరుస పెట్టి వెహికల్స్ ఏ విధంగా ఉన్నాయనేది, ఎందుకంటే అంతకు మించి రద్దీ పెరుగుతుంది. వాటి నుంచి ఒక్కొక్కరు కూడా వెళ్తూ ఉన్నారు. మొత్తం వెళ్ళిన వారంతా వెళ్తున్నారు. ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారు? ఎక్కడ వెళ్ళారు? మేమా విజయనగరం సార్, గరుడి. చాలా బాగా ఎంజాయ్ చేసాము. హైదరాబాద్ వెళ్తున్నాం. హైదరాబాద్ మాది. సో చూసి మొత్తం కూడా ఎంజాయ్ చేసినటువంటి పరిస్థితి. వీళ్ళంతా ఫ్యామిలీతో మొత్తం వెళ్ళడం జరిగింది. ఫ్యామిలీతో వెళ్ళిన వారంతా ఎక్కడికి వెళ్ళారు పండగ? అక్కలి సంక్రాంతి చాలా బాగుంది, కానీ లచ్చ బొక్కడింది అంతే. అంతే బాగుంది. కోడి పందాల్లోనా? కోడి పందాలు ఎంత పోయింది? వాళ్ళు లచ్చ అంటే అంత బెట్టింగ్ నిర్వహించి కూడా దాదాపు కొంతమందికి డబ్బులు వస్తూ ఉంటాయి, మరి కొంతమంది పోతూ ఉంటాయి. ప్రస్తుతం మాట్లాడిన సందర్భం కూడా ₹1,00,000 లాస్ అయ్యని చెప్తున్నారు. కానీ పండగ అనేది ఒక సెలబ్రేషను, డబ్బులు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అనేది కూడా ప్రతి ఒక్కరు చెప్తున్నటువంటి. ప్రస్తుతం పాములకాల వద్ద ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా చూడొచ్చు. దాదాపు ప్రతి వెహికల్ కూడా హైదరాబాద్ ప్రయాణం అవుతుంది. అందుకే అంతకుముందు ఏదైతే పండగకి ముందు వచ్చినటువంటి నేపథ్యంలో కూడా ప్రస్తుతం వీళ్ళంతా తిరుగు ప్రయాణం అవుతున్నారు. అక్కడి నుంచి అదే రద్దీ ఉంది. ప్రస్తుతం ఎక్కడికక్కడ కూడా క్లియర్ చేస్తాం. ప్రస్తుతం కేసర టోల్ గేట్ వద్ద కూడా కొంత రద్దీ అయితే కనబడుతుంది. అయితే మధ్యాహ్నం నుంచి వెహికల్స్ అమాంతం పెరుగుతాయి కాబట్టి అక్కడ కూడా దాదాపు కేసర టోల్ గేట్ వద్ద ఈ 6 లైన్ల మీదుగా కూడా ఎక్కడికక్కడ పంపిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే క్రౌడ్ ఆగితే కనుక ఒకదాని వేరొక ఆగితే కనుక మొత్తం ట్రాఫిక్ జామ్ అవుతుంది. కాబట్టి ఎక్కడికక్కడ వెహికల్స్ క్లియర్ చేసే విధంగా కూడా ఇక్కడ ఏర్పాటు అయితే చేయడం జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించి కూడా ఏదైతే వెహికల్స్ అన్నీ వెళ్తున్న క్రమంలో కూడా ఇక్కడ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఎక్కడికక్కడ క్లియర్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మధ్యాహ్నం నుంచి మరింత పెరుగుతారు కాబట్టి ఎక్కడికక్కడ క్రౌడ్ కూడా పెరుగుతుంది కాబట్టి రద్దీ అత్యధికంగా ఉంటుంది కాబట్టి ఎక్కడికక్కడ క్లియర్ చేసేందుకు ప్రస్తుతం గన్నవరం నుంచి అటు హైదరాబాద్ వైపే వెళ్ళేటువంటి అన్ని మార్గాలను కూడా ఎక్కడికక్కడ క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం వెహికల్స్ రద్దీ ఎక్కువగా ఉంది కాబట్టి వచ్చినటువంటి వెహికల్ని నేరుగా పంపిస్తున్నారు. సిటీలోకి వెళ్తే కనుక కొంత ట్రాఫిక్ అత్యధికంగా గంటల సమయం పడుతుంది కాబట్టి ప్రస్తుతం వెస్ట్ బైపాస్ ద్వారా వెళ్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మధ్యాహ్నం నుంచి మరింత రద్దీ పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం సురేంద్రతో నరసింహ, బిగ్ టీవీ, పాములకాల నుంచి.